ఏంట్రా పబ్బుకి వచ్చాడా పద్మశ్రీ తీసుకోవడానికి వచ్చాడా? మనల్ని ఉండదులే. మ్యాజిక్ షో చేసేవాళ్ళ ఈ డ్రెస్ ఏంటి? కుంప తీసి జోబులోంచి పావురాలేం బయటకు తీయవు కదా. సింధు గారు కథ మా చిట్టుమా కుట్టించింది. వెళ్దాం. ఇది కొట్టేసినప్పుడు కాలు చేతులు పడిపోలే. మనం కట్ చేసి పారేసిన మొక్కల సైజుల్లో డ్రెస్సులు వేసుకుని ఉంటారో కంగారు పడకు. ఇప్పుడు నువ్వు మ్యాన్లీగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎలా క్యాన్ ఐ బై యువర్ డ్రింక్ అని కాన్ఫిడెంట్గా అడుగు. ఆర్డర్ అమ్మాయి ఇస్తుంది, డబ్బులు నువ్వు ఇయ్యి, బ్యాలెన్స్ బ్యారర్ ఇస్తాడు. అప్పుడు బ్యారర్తో హీరోలాగా కీప్ ద చేంజ్ అను. ఓకే మామయ్య. ఏమంటావు? కీప్ ద చేంజ్. కదా కీప్ ద చేంజ్. yes take care. Can I buy you a drink? మనిద్దరం కలిసే కదా వచ్చాం. ఏదో పబ్లో తగిలిన ఫిగర్ని అడిగినట్టు అడుగుతావేంటి? అయినా పర్లేదు. కెన్ ఐ బై యూ డ్రింక్? వన్ వోడ్కా షాట్. ఓకే మేడం. నీకు? నాకేమైనా జ్యూస్ చెప్పండి. ఓకే, వన్ మొయితో మాక్టైల్. కొంచెం అలాగే బాబు. యువర్ డ్రింక్స్ మ్యామ్. కీప్ ద చేంజ్. సార్ కీప్ ద చేంజ్ మ్యాన్. చేంజ్ ఇంకా మీరే ఇవ్వాలి సార్. కీప్ ద చేంజ్ సార్. శ్రీ ఏదైనా చెప్పు. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పుట్టి పెరిగానండి. స్కూల్ ఏమో హెచ్ఎంసి, కాలేజ్ ఏమో సెయింట్ మేరీ జాయిన్ అవుతాం. నీ సన్సైన్ ఏంటి? లియో అండి. అనుకున్నా, నాకు లియోకి అస్సలు సెట్ అవ్వదు. అది ఇంగ్లీష్లో అండి, తెలుగులో కుంభరాశి. మీ సన్సైన్ ఏంటి? తెలీదు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తెలీదు. తెలియకపోవడం ఏంటి? మా డాడ్ చెప్తేనే కదా నాకు తెలిసేది. ఆయన బర్త్డేనే ఆయనకు తెలీదు. నేను ఎప్పుడు పుట్టానో మా అమ్మకి మాత్రమే తెలుసు. నా చిన్నప్పుడే తను చనిపోయింది. ఓ సారీ అండి. ఇట్స్ ఓకే, లెట్స్ డాన్స్. చిన్నపిల్లాళ్ళ నో చెప్పకుండా ఒకే సిప్లో తాగే. అయ్యో వద్దండి. ఇప్పుడు తాగుతావా లేదా? వద్దండి, వేరేమైనా చెప్పండి చేస్తాను. ఓ, వేరే ఏం చెప్పినా చేస్తావా? అదిగో ఆ పింక్ హెయిర్ వాడు. వెళ్ళి వాడి చేతిలో ఉన్న డ్రింక్ ని వాడి మొహం మీద కొట్టిరా. వద్దండి, గొడవ ఎలా ఉంది? బాయమా. సారీ భయ్యా. సారీ ఎందుకురా భయ్? సారీ భయ్యా. అరే పాంచని కాలు మొక్తా, నన్ను వదిలే. కాళ్ళు గీలు రాదు, కాళ్ళే అయినా పెడతా. ప్లీజ్ అండి అరవకండి, నాకు కనిపిస్తుంది. పర్లేదు, కొట్టేశా. మీకోసమే. ఓ, నేనేం చెప్పినా చేస్తావా? చెప్పకపోయినా చేస్తాను. సూపర్ పంచ్. అయ్యో నిజంగానే చేస్తానండి. ఇక నన్ను సింధు అని పిలు. సరే. ఇప్పుడే పిలు. సింధు. ఇంకొకసారి. సింధు.
నేను ఒక విషయం చెప్పనా? ఐ లైక్ యూ. ఏంటి? నా గొంతు బాగాలేదు, హాల్స్ తీసుకొస్తావా? సరే. అలాగే నీకేమైనా కావాలంటే తెచ్చుకో. నాకా? ఇదిగో. నీకేం తెచ్చుకోలేదా? లేదే. మా డాడీ ఈరోజు ఇంట్లో లేరు, నువ్వు లేట్గా వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు. నీకేమైనా కావాలంటే తీసుకొచ్చుకో. నాకేముంటుంది ఇక్కడ కొనుక్కోవడానికి? యాక్చువల్లీ నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇడ్లీ కొనుక్కోవాలి. పద వెళ్దాం. ఇంతకన్నా స్పెషల్ ఒకేషన్ దొరుకుతుందో లేదో. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ సింధు. ఆటలాడకు శ్రీ. ఏమైంది? ఐ థాట్ వి జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? కానీ నేను ఎప్పటి నుండో లవ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నువ్వు ఈ ఆఫీస్కి రాకముందు నుంచి కూడా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను సింధు. షట్. షిట్టా? నాకు అర్థం కావట్లేదు. మరి ఏంటిదంతా? ఇదంతా హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏదో క్యాజువల్గా జరిగింది. క్యాజువలా? బట్ ఐ లవ్ యూ సింధు. స్టాప్ సేయింగ్ దట్ శ్రీ. నేను నిన్ను ప్రేమించలేదు.
సారీ చెప్తా అని చెప్పకుండా సిగ్గుపడతావేంట్రా? ఆ పేపర్ ఏంటి? ఏం లేదురా, ఏంటది? అప్పటికప్పుడు మాటలు రావని ప్రిపేర్ అయ్యా. ప్రిపేర్ అయ్యావా? నా బాబే, ఏం ప్రిపేర్ అయ్యావు నాయనా? నిన్న పార్టీలో అందరి ముందు నీ గురించి చీప్గా మాట్లాడాను. నన్ను క్షమించు సింధు, లైఫ్లో ఫస్ట్ టైం మందు తాగాను, అందుకే నా కంట్రోల్లో నేను లేను. నిన్నటి నుంచి నా మనసులో లేదు. నీ జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటున్నావా? నెమరు ఈ పదం ఇంకా వాడకంలో ఉందా బాబు? ఛీ! అరే, తను కొరియన్ వెబ్ సిరీస్లో ట్రెండీగా ఉంటే నువ్వేంట్రా కార్తీక దీపంలో డాక్టర్ బాబు వంటలకలా పేజీలు డైలాగులు చెప్తున్నావు? యాక్చువల్లీ ఓరిని యాక్చువల్లీలోనా? నేను వెళ్ళి మాట్లాడతాను, చూసి నేర్చుకో. హాయ్ సింధు, యూ లుకింగ్ గ్రేట్ టుడే. సీ సింధు, ఇట్ హ్యాపెన్స్. లైఫ్ ఇస్ ఎ సిరీస్ ఆఫ్ వెబ్ సిరీస్. అందులో కొన్ని ఎపిసోడ్స్ నీకు నచ్చొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. కేవలం ఒక్క ఎపిసోడ్ నచ్చలేదని చెప్పి మొత్తం సిరీస్ చూడడం మానేస్తామా? నో, రైట్? సింధు, యు నో వన్ థింగ్, లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ మూవింగ్ ఆన్. పోరాల్ సారీ, పోరాల్. ఎలా ఉంది సతీష్? కొంచెం వేడిగా ఉంది సార్, జాగ్రత్త. రే, ఏమైందిరా? రే, కార్తీక దీపం ఇస్ ఎ వండర్ఫుల్ సిరీస్ బ్రో. వంటలక్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ ఐ హావ్ ఎవర్ సీన్. ఏం ఆడుతున్నావురా? డాక్టర్ బాబు వంటలక్కే ఇంకా కలవలేదు. వాళ్ళు కలవకుండా మీరిద్దరు కలవడం న్యాయమా? ఇట్స్ ఎ క్రైమ్. ఏయ్, ఆ ఫైల్ ఎంతసేపు ఇంకా? Get it fast. నేను తీస్తాను. సార్ వదలండి సార్. సింధు, ఏంటి? అది ఏం చెప్పు? సింధు, యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం తాగాను. అది నా ఎమోషన్ ట్రిగర్ చేసింది. అలా అందరి ముందు అనడం తప్పే. నేను సారీ చెప్దాను వచ్చాను, బట్ యాక్చువల్లీ ఏమైందా? యాక్చువల్లీ అనే వర్డ్ తీసేసి చెప్పు, అప్పుడు వింటా. సింధు, నేను ఫస్ట్ టైం తాగాను. అది నాలోని ఎమోషన్ ట్రిగర్ చేసింది. అలా అందరి ముందు అనడం తప్పే. యాక్చువల్లీ నేను సారీ చెప్దామని. సింధు, సింధు, పాపమే 3 days నుండి బ్రతిమాలుతున్నాడు, మాట్లాడొచ్చు కదా. అబ్బాయిలు బ్రతిమలాడితే భలే క్యూట్గా ఉంటారు కదా. అమ్మాయిలందరూ భలే సైకిల్గా ఉంటారు కదా. వర్త పక్కా మిర్జాపూర్ బ్యాచ్. సింధు, 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 సారీ సింధు. సింధు, సారీ.
హాలిడేకి వెళ్ళాలని ఉంది. వాట్స్ ఇట్? ఏంటి హాలిడేనా? ఎక్కడికి? చెట్లకు నీళ్లు పోయలేదా? వంట చేయలేదా? లేచిందమ్మా, ఇంటికెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎలాగో అవదని చేయలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాను కదా. ఏ నేనే చేయాలా? ఆ టీవీ చూడకపోతే డిన్నర్ ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా. ఏయ్, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక డిన్నర్కి వెళ్దాం అనుకున్నాను. రెడీ అవ్వు, వెళ్దాం. ఐఎమ్ టైర్డ్. ఒక 5 మినిట్సే కదా, రెడీ అవ్వు ప్లీజ్. ఏంటి? ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. బైక్ లో పెట్రోల్ కూడా చెక్ చేసుకోవా? చిన్నపిల్లాడువా నువ్వు? ఏయ్, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి? హా? ఇంట్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే ఈ ప్రాబ్లం వచ్చుండేది కాదు కదా. వెరీ ఇరిటేటింగ్ శ్రీ. షూ. నువ్వు పుట్టిన హాస్పిటల్ ఏంటో మీ నాన్నగారిని అడిగి తెలుసుకున్నా. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది 10 సంవత్సరాల క్రితమే మూసారంట. ఒక వారం వెతికి ఆ హాస్పిటల్ ఎవరిదో కనుక్కుని నీ డెలివరీ చేసిన జయచిత్ర గారి గురించి తెలుసుకున్నా. ఇప్పుడు ఆమె ఒక 90 ఏళ్ళ ముసలావిడ. హాస్పిటల్లో స్టోరేజ్ రూమ్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయని చెప్పారు. 10 రోజులు అక్కడే వెతికి నీ డాక్యుమెంట్స్ అన్నీ కనిపెట్టి చెప్తున్నాను. ఇంకొక 4 సెకండ్స్లో 3, 2, 1. హ్యాపీ బర్త్డే సింధు. ఎగ్జాక్ట్లీ ఈ మూమెంట్లో ఈ ప్లేస్లో నువ్వు పుట్టావు. నేను ఎప్పుడు పుట్టానో మా అమ్మకు మాత్రమే తెలుసు. కానీ మా అమ్మ నాతో లేదని చెప్పావు కదా. ఇప్పుడు నాకు కూడా తెలుసు. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను.